హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మై నేమ్ ఇస్ నవీన్ కేడి. గుర్తుపట్టారు కదా 1 lakh పుషప్ ఛాలెంజ్ పొరగాన్ని. ఇక మనం మ్యాటర్లోకి వస్తే ఇక ఇది ట్రైపాడ్ అండ్ హెడ్ ఫోన్స్ ఇవి లేకుండా మనం అయితే పుషప్ చేయమనుకోక బూస్టింగ్ కావాలంటే ఇది ఉండాల్సిందే. ఇక రోడ్ ఎందుకు చూపిస్తున్నాను అనుకుంటున్నా, ఏం లేదు ఫ్రెండ్స్, నేను డైలీ పుషప్ ఛాలెంజ్ చేస్తాను కదా, ఇక్కడనే రోడ్ మీద చేస్తాను. అందుకే మీకు ఒకసారి పార్క్ చూపిద్దామని వచ్చినాను. ఈ పార్క్ వచ్చేసి లాల్ బజార్లో ఉంటుంది. రాబిట్ పార్క్ అంటారు. మనం లోపలికి పోదాం, మీకు తర్వాత చూపిస్తాయి పార్క్ గురించి మొత్తం. అప్పటిలోపు మనం బయట కొంచెం ప్రాక్టీస్ చేసుకోవాలి. అప్పుడప్పుడు బయట పుషప్స్ చేస్తే, లేకపోతే లోపల పుషప్ చేస్తే లైట్గా మనం వార్మప్ స్టార్ట్ చేద్దామని ఆన్సర్డేషన్ చేసేస్తున్నాం. ఫ్రంట్ ఎల్బో స్ట్రెచ్చింగ్, బ్యాక్ ఎల్బో స్ట్రెచ్చింగ్ లైట్గా చేసుకొని బొక్కలు గిక్కలు అన్నీ సాఫ్ చేసుకొని మంచిగా ఎరగొట్టుకొని లోపల పోయి ఇక పుషప్ స్టార్ట్ చేద్దామని వెళ్ళిపోయినాయి. ఇక మనం రన్నింగ్ అప్పుడే స్టార్ట్ చేసేసిండు, వెళ్ళిపోతుండే బ్లాక్ కలర్ షర్ట్లో. వచ్చినాక కలుద్దాం, ఇప్పుడు ఎందుకు డిస్టర్బ్ చేసాడు. మనమైతే లోపలికి వెళ్ళిపోదాం. ఇదే పార్క్ ఎంట్రన్స్ అండ్ లోపల చూస్తే అందరూ గేమ్స్ ఆడుతూ ఉంటారు. ఇదైతే నేచర్ అయితే మస్తు ఉంటుంది చూడండి, ఈ చెట్లు అవన్నీ లోపల. నేను ఇక్కడనే వచ్చి ప్రాక్టీస్ చేసుకుంటా మొత్తం పుషప్లు. ఆ బయట లేకపోతే లోపల అప్పుడప్పుడు ఇక్కడ చాలామంది ఉంటారు. ఇక అది ఫరక్ పడదు అనుకోదు, ఇది మన ప్లేస్. ఇది నేను వచ్చిందంటే వాళ్ళంతా సైడ్ అవ్వాల్సిందే. ఇక్కడ పుల్అప్ బార్ పెట్టాం మేమే. ఇక దీన్ని ఎవరైతే టచ్ చేయడం అప్పుడప్పుడు అంకుల్ ఆంటీలు వచ్చి వాళ్ళు ఏదైనా కావాలని కూడా పుల్అప్స్ చేసుకుంటారు. అంటే పొరగాలు కూడా వచ్చి మస్తు చేసుకుంటారు. ఇక ఇదే మన స్పాట్ అన్నమాట పుషప్కి. ఇక ట్రైపాడ్ పెట్టేసి మనం పనిలో మనం చేస్తూ ఉంటాము. ఇక నేను ఇక్కడ మొత్తం ఫుట్బాల్ అండ్ క్రికెట్ ఆడతారు. అలా దగ్గరికి పోతే మనకు ప్రాబ్లం, అందుకే అటు సైడ్ పోలేదు. ఇక మనం అండర్ పుషప్ కంప్లీట్ చేసేసినాం. ఇక చూసుకొని ఆర్మ్స్ ఎట్లున్నాయో. ఇక బయటికి వెళ్ళిపోయి మనం కూల్ డౌన్ వర్కౌట్ చేసుకుందాం. ఇక బయటకు వచ్చేసరికి ఇక జర్మన్ షెపర్డ్ కుక్క కనిపించింది. ఇక దాన్ని గెలికినామంటే ఇక మనకి మన మెడల్ ఇక దండనే. ఇక దాని గురించి ఎందుకులే కానీ ఇక మనోడు రన్నింగ్ చేసుకొని కంప్లీట్ చేసుకొని కూర్చుండి. ఇక ఒకసారి అయి చెప్పు భయ్యా ఒకసారి తిన్నాడు. ఇక మనం కూల్ డౌన్ చేసుకొని రోడ్డు మీదకి వచ్చినాము. ఇక అప్పటి వరకు నన్ను గెలకాలని ఇక ఓడో ఒకడు వస్తే చూస్తాను అనుకోండి. వాళ్ళ దోస్త చేసిండు, ఆయన పిలిచిండు. అరే ఎడిగొతున్నారు అవి అంటే అక్కడ కెమెరా ఉంది, ఆగి చెప్పు రవి అన్నాడు. చెప్పిండు. ఇక ఎడిగొతున్నారా అంటే టాబ్లెట్ తెచ్చుకొని పోతున్నారు అవి, ఎందుకు అవి మోషన్స్ అయినాయి అని అన్నాడు. అవునరా అన్నాడు. ఇక పోరావే అని పంపించేసినాము. ఇక అప్పటి వరకు మనం బొక్కలు గిక్కలన్నీ సాల్వ్ చేసుకొని మంచిగా ఫ్రీ అయిపోయినాము. ఇక మన ఫ్రెండ్ కూడా వచ్చేసి 2 కిలోమీటర్ రన్నింగ్ చేసిండంటే. మన వాళ్ళు మొత్తం ఆవిడ బ్యాడ్మింటన్ ఆడుతారు. ఇగో ఈ అంకుల్ వచ్చేసి 50% 55 ఏళ్ళకి మీదనే ఉంటాడు. ఈయన స్టామినా చూస్తే ఎగ్దమ్ కిరాక్ ఉంటుంది. ఇక మనోడికి ఫోన్ చేతిలో పెట్టిన వీడియో కూడా తీయరాబి, నేను కూడా ఫేమస్ అవుతా అని ఇచ్చేసిండు. ఇక మనోడు బలి అయిపోయాడు. ఇక ఏం చేయలేక ఇప్పుడు అది ఓడిసే పంచాయతీ కాదని ఇక మనం బ్యాడ్మింటన్ పట్టినాం. జెర్సేపు 4-5 రౌండ్లు గేమ్ ఆడదామని ఇక తీసుకున్నాను అన్నమాట. ఇక ఇరుగా మరగా చూపిన. ఇక మనం లెఫ్ట్ హ్యాండెడ్ మస్తు ఆడతాం మనం, ఎందుకంటే మన స్కూల్లో కూడా అలవాటే ఉంటుంది. ఇక ఇంటికి పోయి యాలైందని ఇక మనం బ్యాడ్మింటన్ ఇచ్చేసినాం వాళ్ళకి, మీరు ఆడుకోర్రని. ఇక నేను కూడా ఎడిటింగ్ చేసుకోవాలి కాబట్టి ఇంటికి వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కోసం లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.